sunny, I've been counting money, cause all I know is flex. 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 I've been counting money, cause all I know is flex. Drip down the diamonds, I'm a walking check. Money the sunny, I've been chasing. సో గైస్ ఇప్పుడు మనం బైసెప్ వర్కౌట్ చేయబోతున్నాం. బైసెప్ వర్కౌట్స్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. మనం ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోదాం. ఓకే, ఇప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తా. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నేను ఎప్పుడు బిగినర్స్ లాగా ట్రీట్ చేయను. మీరు అందరితో ఈక్వాలిటీ. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం బిగినర్స్ అనేది లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నామని మనం యాక్సెప్ట్ చేయాలి. అది యాక్సెప్ట్ చేసినప్పుడే అది ఏదైనా అర్థమవుతుంది. నువ్వు ఎగ్జామ్ లో కానీ, టెక్స్ట్ బుక్స్ లో కానీ, నీకు బయట ఎగ్జాంపుల్స్ లో కానీ, కంపారిజన్ లో కానీ, ఈక్వాలిటీ కానీ, ఇవన్నిట్లల్లా కేటగిరీస్ ఉంటాయి. నువ్వు ఏ కేటగిరీకి చెందిన వాడివి అనేది ఒక ఐడెంటిటీ నీకు ఉంటే ఏదైనా సరే ఇలా అయిపోతుంది. అర్థమైందా? సో మిమ్మల్ని నేను ఏం చేస్తా అంటే, ఈజీ థింగ్స్ వైపు నేను తీసుకెళ్ళను, హార్డ్ థింగ్స్ కి వెళ్ళే తీసుకెళ్తా. మీకు హార్డ్ థింగ్స్ అనేవి వచ్చినాయి అనుకోండి, ఈజీ థింగ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో మీరు ప్రొఫెషనల్స్ చూసే వర్కౌట్స్ అన్ని కూడా మీకు ఈజీగా అనిపిస్తాయి, చాలా ఈజీగా చేయొచ్చు అనిపిస్తుంది. కానీ వాటి వెనకున్న సైన్స్ అనేది మీకు తెలియదు. సో అందుకే మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ మన బాడీ కోసం మనం వర్క్ చేసుకుందాం. మనం వర్క్ చేసుకునే మూమెంట్ లో మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ తో పాటు దాని తర్వాత మనం అడ్వాన్స్ లెవెల్ కి వెళ్తే ఎక్స్పీరియన్స్ ప్లస్ మిషన్స్, లైక్ మనం చేసేవే అడ్వాన్స్ లెవెల్ చేయవే వర్కౌట్స్, అప్పుడు నీ మైండ్ కి సింక్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ రోజు బైసెప్ అండ్ ట్రైసెప్ సెక్షన్ ఉంది. ఇప్పుడు మీకు బైసెప్ అండ్ ట్రైసెప్ లో మిమ్మల్ని ఒక 2 కేటగిరీస్ కి డివైడ్ చేస్తా. ఫస్ట్ వన్ వచ్చేసి మాన్యువల్, అంటే ఫ్రీ వెయిట్స్. మనం వెయిట్స్ ని యాడ్ చేసుకోవాలి, వెయిట్స్ ని పట్టుకోవాలి, వెయిట్స్ తో చేయాలి, డంబుల్స్ గానీ రాడ్స్ గానీ. ఇది ఒక సెక్షన్. సెకండ్ సెక్షన్ వచ్చేసి మిషనరీ, కంప్లీట్ మిషనరీ. మిషనరీ మీద మీరు బైసెప్ వర్కౌట్ చేస్తారా, కేబుల్స్ మీద చేస్తారా, కేబుల్స్ కి రాడ్స్ వేస్తారా, ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే కంప్లీట్. ఇంకా మీరు డంబుల్స్, ఇలా డంబుల్స్ గానీ రాడ్స్ గానీ పట్టుకొని వెయిట్స్ చేయకుండా అదొక సెక్షన్ అనమాట కేబుల్స్ తోటి. సో ఇప్పుడు కేబుల్స్ వైపుకు మనం డైరెక్ట్ వెళ్ళామనుకోండి, మీకు గ్రిప్ ఎక్స్పీరియన్స్ అనేది రాదు, వెయిట్ మెజర్మెంట్స్ అనేవి రావు. మీ బైసెప్ కి మీ ట్రైసెప్ కి ఎంత లోడ్ కావాలి, ఎంత కెపాసిటీని మీరు మోయగలుగుతారు అనేది అది మీకు రాదు. అందుకే నేను మిమ్మల్ని మిషన్ వైపు తీసుకెళ్ళట్లేదు. సో యాక్చువల్ గా బిగినర్స్ కి చెప్పేది ఏంటిది, ఫస్ట్ మిషనర్సే చెప్తారు, అందరు మిషనర్సే చెప్తారు, కేబుల్స్ దగ్గర చెప్తారు. కానీ మీరు కేబుల్స్ దగ్గరికి వెళ్తే మజిల్ ఫటీక్ అవుతుంది, మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది, కానీ ఎక్స్పీరియన్స్ రాదు. ఎక్స్పీరియన్స్ రావాలంటే వెయిట్ ని పట్టుకోవాలా, అందులో పెట్టేటప్పుడు వెయిట్స్ ని తీసేటప్పుడు, డంబుల్స్ కింద పెట్టేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ రావాలా. నడువు నొప్పి వస్తుందా, కాలు నొప్పి వస్తుందా, ఏ నొప్పి వస్తుంది, డంబుల్స్ ఎంత పట్టుకుంటున్నావు, ఇలా డంబుల్ పట్టుకున్నావు, ఓకే అది నీకు బరువు ఎంత ఉంది. కేబుల్స్ మీద నీకు ఇవన్నీ తెలియదు, కేబుల్ ఉంది, ఇలా లేపుతా ఉంటావు. అందుకే మనం డంబుల్స్ వైపుకి వెళ్దాం. రాడ్ మోయగలుగుతున్నావా, 2.5, 5, 7.5, 10 ప్లేట్స్ మోయగలుగుతున్నావా, ఏ వెయిట్ కి వెళ్ళగలుగుతున్నావు, నీ ప్రోగ్రెస్ ఏంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సీక్రెట్స్, ఇవన్నీ మీకు ఎవరు చెప్పరు, నేను చెప్తున్నా. అందుకే అర్థం చేసుకోండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డంబుల్ సెక్షన్ వైపుకి వెళ్దాం. డంబుల్ సెక్షన్స్ వైపుకి వెళ్ళి ఫస్ట్ మంచిగా ఫస్ట్ నుంచి నేర్చుకుని వద్దాం. బేసిక్ గా చెప్పాలంటే డంబుల్ సెక్షన్ అనేది హార్డ్, కేబుల్ సెక్షన్ అనేది చాలా ఈజీ. కానీ ప్రొఫెషనల్స్ అంతా కూడా కేబుల్స్ దగ్గరే ఉంటారు. కానీ మీరు బిగినర్స్ అని చెప్పేసి మీరు కూడా కేబుల్స్ దగ్గరే ఉండాలి, మేము అడ్వాన్స్ లెవెల్ అనుకుంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది కోల్పోతారు. అందుకే ఇంత క్లాస్. అర్థమైందా? లెట్స్ గో గైస్. ఇప్పుడు మనం డంబుల్ సెక్షన్ కి వచ్చినాం. అటు పక్క మిషనరీ, ఇటు పక్క డంబుల్స్. మీకు ఇక్కడ డంబుల్స్ చూడు ఎంత చికాక్గా ఉందో చూసా. ఇప్పుడు ఇక్కడ డంబుల్స్ తీసుకోవాలి, ఇలా డంబుల్స్ తీసుకోవాలి, మళ్ళీ చేయాలి, డంబుల్స్ ఇక్కడ పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం డిసిప్లిన్ గురించి మాట్లాడట్లేదు, వర్కౌట్స్ గురించి మాట్లాడుతున్నా. అంటే ఇట్లా డంబుల్స్ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇలా నిలబడి మళ్ళీ ఇలా చేసి మళ్ళీ పోయి అక్కడ పెట్టి, ఇదంతా పెద్ద ప్రాసెస్. జనాలు చాలా మంది ఇది ఇగ్నోర్ చేస్తారు. ఇది మీరు ఇగ్నోర్ చేయడం వల్ల మీకు ఎంత లాస్ తెలుసా? మన బాడీ చేంజ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఇక్కడే. ఎందుకో చెప్పనా? నువ్వు వెళ్ళాలి, నడవాలి, తీయాలి, చెయ్యాలి, పెట్టాలి, మళ్ళీ చేసిన వెయిట్ ని మార్చాలి, మళ్ళీ డంబుల్స్ తీసుకోవాలి, రాడ్స్ వేసేటప్పుడు ఇప్పుడు నీకు చూపిస్తాను. ఇలా చేసేటప్పుడు మీకు ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి తెలుసా? మీ ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఉంటుందో తెలుసా? దీన్ని ఇగ్నోర్ చేస్తారు. కేబుల్ దగ్గర పోయినామా, లోపల పిన్ను కూర్చున్నావా, కథం, అంతే. ఇక నాకు అర్థం కాకడుతా, పిన్ను కూర్చున్నామా, వెయిట్ పట్టుకొని ఎట్ట చేసినావా, మళ్ళీ పిన్ను కూర్చున్నావా, మీకు అర్థం కావట్లే. చాలా 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 నష్టపోతారు మీరు. బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రోజు అదే మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఫస్ట్ వన్ వచ్చేసి లైట్ వెయిట్ తోటి మనం మన మజిల్స్ ని వార్మప్ చేద్దాం. వార్మప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జస్ట్ ఇది వార్మప్, ఇది నాట్ కౌంటింగ్, జస్ట్ వార్మప్ మాత్రమే. ఇది అలా నేను మీకు ఇందాక బీ రోల్స్ లో వేసినప్పుడే నేను వార్మప్ చేసేసిన. సో మళ్ళీ మీకు ఒకసారి క్లియర్ చూపిస్తా. 2.5 డంబుల్స్ తీసుకోండి, లైట్ వెయిట్. ఓకే, మీకు వచ్చిన టిప్ ఇస్తా. ఇప్పుడు ఇది కూర్చున్నా, బైసెప్ గానీ ట్రైసెప్ గానీ ఏదైనా సరే, షోల్డర్స్ గానీ ఏదైనా సరే చేసేటప్పుడు ఫస్ట్ సిట్టింగ్ పొజిషన్ కి వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువగా స్ట్రెస్ అవ్వద్దు, కాళ్ళ నొప్పులు వస్తాయి నిలబడి. ఫస్ట్ వార్మప్ 1 2 3 4 5 6 7
8 9 10. ఇప్పుడు ట్రైసెప్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా ఒక 3 సెట్స్ కొట్టాలి మీరు. అలా 3 సెట్స్ కొడితే అది వార్మప్ అవుతుంది. వార్మప్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు మనం వెయిట్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రాడ్స్ చేద్దాం. ఏదైతే డిఫికల్ట్ గా ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ చేయాలి. ఈజీగా ఉన్నవి లాస్ట్ లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఎంటీ బార్ రాడ్, బైసెప్ కర్ల్స్, ఇవన్నీ సెట్ చేసుకోవాలి ఇట్లా మంచిగా. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లెయిన్ బార్బల్ రాడ్, నార్మల్ షార్ట్ రాడ్ అంటారు, అన్నీ అంటారు. మనకి మెయిన్ ఏంటంటే వర్కౌట్ మ్యాటర్. ఇక్కడ మీ హ్యాండ్ గ్రిప్ అనేది ఇలా ఉండాలి. మరి ఇంత దూరం ఉండొద్దు, మరి దగ్గరకు ఉండొద్దు. జస్ట్ ఇక్కడికి లెంత్ ఉండాలి. మీడియం గ్రిప్ పట్టుకోండి. సింపుల్. ఎల్బోస్ లైట్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ జరగాలి. ఇట్లా కాదు, ఇవన్నీ అంతా చిల్లర అవ్వాలి. ఇవన్నీ ఎల్బో లైట్ గా బెండ్ అయినా ఏం కాదు. ఇలా ఎప్పుడైతే ఫుల్ గా లిఫ్ట్ చేస్తారో అప్పుడు మజిల్ మొత్తం కాంట్రాక్ట్ అవుతుంది. ఇలా రిలీజ్ చేసినప్పుడు స్ట్రెచ్ అవుతుంది. 1 లైట్ గా ఎల్బో కాలి, మరి ఇట్లా కాదు. ఓకే, లైట్ గా, మరీ ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు. ఓన్లీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా అన్నప్పుడు క్లోజింగ్ మూమెంట్ లో మాత్రమే జరగాలి. ఓకే, లెట్స్ గో. 1 2 10. ఇప్పుడు దీన్నే మీరు మళ్ళీ బిగినర్స్, మీరు అంతే ఒప్పుకోవాలి, ఇక తప్పదు. మళ్ళీ దీన్నే మీరు ఇంకొక 3 సెట్స్ కొట్టాలి. వెయిట్ వేయొద్దు, ఓన్లీ ఎంటీ రాడే. ఫస్ట్ మనకు పొజిషన్స్ రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 2 సెట్స్ అయినాయి. మళ్ళీ ఒక 20 సెకండ్స్ గ్యాప్. నాకు ఆల్రెడీ కొంచెం ఎప్పటి నుంచో చేస్తున్నా కాబట్టి సరిపోతుంది. ఒక 20 సెకండ్స్ గ్యాప్ తీసుకొని వెంటనే మళ్ళీ 1 ఓకే, 3 సెట్స్ అయినాయి అండ్ లాస్ట్ వన్. ఓకే, ఇప్పుడు నేను 3 సెట్స్ కొట్టా కదా, ఒకవేళ ఇప్పుడు ఇంకో నెక్స్ట్ 4 సెట్స్ కొడతా. ఆ తర్వాత రిపిటేషన్స్ పెంచాలి కాదు, సెట్స్ పెంచు, ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడు నేను 4 సెట్స్ కొడతా. నెక్స్ట్ ఇంకో సెట్ కొట్టాలి అనుకుంటే సేమ్ 10 రిపిటేషన్స్ తో పాటు మళ్ళీ ఇంకో సెట్ పెంచాలి. అంతేగాని ఫస్ట్ సెట్ లో 20 కొడతా అంటే మజిల్ కాంట్రాక్షన్ ఉండదు. అప్పుడు నీకు మజిల్ కి సిగ్నల్స్ పాస్ అవుతాయి, కానీ నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. లెట్స్ గో. లాస్ట్ సెట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా ఒక సెట్ అయిపోయేంత వరకు మీరు ఈ నుంచి కదలొద్దు. మంచిగా మజిల్ ని కాంట్రాక్షన్ చేసి అసలు నేను ఎంత వెయిట్ చేస్తున్నా, ఎలా లేపుతున్నా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లా మనం ఒక్కొక్క సెట్ చేసుకుంటూ పోదాం. 10 రిపిటేషన్ చేసినా కదా, అలా మీరు కూడా 10 రిపిటేషన్స్ తో పాటు రావాలి. ఇన్ కేస్ ఒకవేళ మళ్ళీ మీకు ఎనర్జీ ఉంది అంటే మజిల్ కూడా మీకు మంచి ఫీల్ ఇస్తుంది అనిపించినప్పుడు ఇంకో సెట్ యాడ్ చేసుకోండి. మీరు బిగినర్స్ కాబట్టి 3 సెట్స్ ఇనఫ్. మహా అయితే 1 సెట్. అంతేగాని మెల్లమెల్లగా ప్రోగ్రెస్ ని పెంచుకుంటారా అండి, అది గుర్తుపెట్టుకోండి. ఈ వేరియేషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ వేరియేషన్స్ వెళ్లే ముందు 1 మినిట్ గ్యాప్ ఉండాలి. 1 మినిట్, అది పక్కా. 1 మినిట్ గ్యాప్ ఉంటేనే నీ మజిల్స్ లోకి ఆక్సిజన్ ఫ్లో అనేది కరెక్ట్ గా ఉంటది. అది లేకుండా మీరు చేసేస్తా గుమ్మేస్తా అంటే అవ్వదు. నేను చూడు మీ ముందే చేసిన కదా, అంటే కూల్ గా రిలాక్స్ గా చేయాలి. కంగారు చేస్తే అవ్వదు పని. ఇప్పుడు నెక్స్ట్ వేరియేషన్, ఏ రాడ్ దేనికి, ఏ రాడ్ తో ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇయ్యను. నా మీద నీకు ట్రస్ట్ ఉందా, ఇది చేయి. ఇలా మెల్ట్ రాడ్ తీసుకోండి. ఇక్కడ మెల్ట్ రాడ్ తీసుకోవడం వల్ల గ్రిప్ చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్ కూడా చాలా వెరీ కంఫర్టబుల్ గా ఉంటుంది. లెట్స్ గో. సేమ్ టు సేమ్ రిపీట్ చేయాలి. 4 సెట్స్. సెట్ కి 20 సెకండ్స్ రెస్ట్ ఉండాలి అండ్ ఎవ్రీ వేరియేషన్ కి 1 మినిట్ రెస్ట్ ఉండాలి.
వెయిట్ వద్దు, మనం వెయిట్ వేస్తూ తీస్తూ ఆ సెక్షన్ వేరే ఉంటది. అప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అసలు వద్దు. ఏది ఇట్లా వెయిట్ వేసామా చేసామా కాదు, అప్పుడు ఎల్బో మూవ్మెంట్ అనేది కొంచెం వేరే ఉంటది. మీరు బిగినర్స్, నేను చెప్పిందే వినాలి అంతే. ఇక ఇప్పుడు నేను చెప్పే వర్కౌట్స్ మీరు ఫస్ట్ జిమ్ లో జాయిన్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 month ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీకు వీక్లీ 2 times 3 times వస్తుంది బైసప్ సెక్షన్, ఊకు రాదు కదా. అంటే మహా అయితే 1 month లో నువ్వు ఒక 6 times చేస్తావు అంతే. 6 times కి నువ్వు వెయిట్ వేసేస్తావా? అవ్వదు కదా. Drip down in diamonds, I'm a walking chain. Money and sunny, I've been counting money, cause all I know is flex. 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 I've been counting money, cause all I know is flex. Drip down in diamonds, I'm a walking chain. Money to sunny, I've been chasing money and I ain't getting no rest. Money to sunny, I've been counting paper, cause all I know is flex. Yes, I like my money in blues, baby, just like the New York Mets. Yes. Drip down in diamonds, I'm a walking chain. Money to sunny, I've been chasing money.